బాగా చదువుకొని భవిష్యత్తును బంగారుమయం చేసుకోవాల్సిన యువకులు వాళ్ళు. కానీ అడ్డదారి తొక్కారు. ఈజీ మనీ కోసం క్రైమ్ రూట్ పెట్టారు. సైబర్ ముఠాలతో చేతులు కలిపారు. వచ్చిన సొమ్ముతో జల్సాలు చేశారు. కానీ కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు. అందుకే ఇప్పుడు ఓచలెక్కేస్తున్నారు. ప్రపంచాన్నే మన గుప్పెట్లోకి తెచ్చిన స్మార్ట్ ఫోన్ విజ్ఞానంతో పాటు అనేక నేరాలకు కారణమవుతోంది. అవును, మహబూబ్ నగర్ లో 7 యువకులు ఈజీ మనీ కోసం సైబర్ ముఠాతో చేతులు కలిపారు. వనపర్తికి చెందిన మెకానిక్ తోగుట రాజు కొద్ది రోజుల క్రితం ఫేస్బుక్ చూస్తుండగా లోన్ యాప్ ప్రకటన కనిపించింది. ఆ ప్రకటనను టచ్ చేయగానే రాజుకు ఫోన్ల మీద ఫోన్లు వచ్చాయి. మీకు కావలసినంత లోన్ ఇస్తాం, జస్ట్ మీరు ప్రాసెసింగ్ ఫీజు చెల్లిస్తే చాలన్నారు. వారి మాటలు నమ్మిన రాజు పలు దఫాలుగా 15,000 రూపాయలకు పైగా నగదును వారు చెప్పిన అకౌంట్లకు ట్రాన్స్ఫర్ చేశారు. రోజులు గడిచినా లోన్ ఇవ్వకపోవడంతో రాజుకు అసలు విషయం అర్థమైంది. మోసపోయానని గ్రహించి 1930 నంబర్కు కాల్ చేసి కంప్లైంట్ చేశాడు. అలా వారి సూచనలతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు బాధితుడు. ఈ కేసును సవాల్గా తీసుకున్న పోలీసులు టెక్నాలజీ సాయంతో 35 మందిని గుర్తించి అందులో 7 అరెస్టు చేశారు. అరెస్టైన 7 యువకులు వనపర్తి జిల్లాకు చెందిన వారి. దీని పూర్తిగా ఏ నంబర్ నుండి వచ్చింది ఏంటి అనేది ఏ బ్యాంక్ అకౌంట్ కు డబ్బులు ట్రాన్స్ఫర్ అయ్యాయని మనము వాళ్ళకి ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది. చేయడంతో దీనిలో మొత్తంగా ఈ లింక్ లో 7 అఫెండర్స్ మనకు దొరికారు. దీనిలో ఎవరైతే లోన్స్ గురించి వెతికే వాళ్ళు అమాయకులు ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి లోన్లు ఇప్పిస్తామని చెప్పి వాళ్ళతోనే డబ్బు కట్టించుకుని మోసం చేస్తారు. పోలీసులు తీగలాగితే సైబర్ డొంకంతా ఎక్కడెక్కడో కదిలింది. కోల్కతా, ఢిల్లీ, పాట్నాలలో ఉంటున్న అంకిత్, రాహుల్, పంకజ్లు ముఠాగా ఏర్పడి సైబర్ నేరం చేసేందుకు ఓ ఏరియాను సెలెక్ట్ చేసుకుంటారు. ఇక ఆయా ప్రాంతాల్లో ఉండే లోకల్ కుర్రాళ్లను తమ ప్రతినిధులుగా సెలెక్ట్ చేసుకుంటారు. వారికి భారీగా కమిషన్ ఆశ చూపి వారితో ఫేక్ కాల్స్ చేయిస్తారు. ప్రాసెసింగ్, ఇన్సూరెన్స్, జీఎస్టీ ఇలా అనేక రకాల పేర్లతో అమాయకుల నుంచి లక్షలు వసూలు చేయిస్తారు. వచ్చిన దాంట్లో 30% ఇస్తారు. ఇలా ఈజీగా వచ్చే మనీతో యువకులంతా దురలవాట్లు, జల్సాలు, టూర్లకు వినియోగించినట్టు పోలీసుల విచారణలో తేలింది. అయితే దీనికి వీళ్ళను పూర్తిగా ఇంటరాగేట్ చేసినప్పుడు మాకు కొన్ని భయంకరమైన నిజాలు బయటపడ్డాయి. ఏంటంటే వీళ్లకు ఈ పని అప్పచెప్పిన వాళ్ళు అంకిత్, రాహుల్ మరియు పంకజ్ అనే వాళ్ళు వీళ్ళు మెయిన్ ఆర్గనైజింగ్ చేసే నేరస్తులు. ఎందుకంటే వీళ్ళకి తెలుగు వస్తుంది కాబట్టి తెలుగు కస్టమర్ల నంబర్లే ఇస్తారు. వీళ్ళు మరాఠీ వచ్చిన వాళ్ళకు మరాఠీ కమిషన్ బేస్డ్ ఎంప్లాయీస్ వాళ్ళ నెట్వర్క్ లో భాగమైన వాళ్ళకు మరాఠీ వాళ్ళ నంబర్లు ఇస్తారు. తర్వాత మధ్యప్రదేశ్ హిందీ తెలిసిన వాళ్ళకి హిందీ ఇస్తారు. ఉత్తరప్రదేశ్ వాళ్ళకు వాళ్ళ స్లాంగ్ వాళ్ళకి ఇస్తారు. ఇట్లా ఈ అంకిత్, రాహుల్, పంకజ్ లాంటి వాళ్ళకు దాదాపు 10 లోకల్ గ్యాంగ్స్ ఉన్నాయనేది సమాచారం వచ్చింది. దాదాపుగా 36 మంది దీనిలో పార్టిసిపేట్ చేసినట్టుగా మనకు ఎవిడెన్సెస్ ఉన్నాయి. వాళ్ళని కూడా త్వరలో వీళ్ళను ఇప్పుడు పట్టుకోవడం జరిగింది 7. ఇంకా మిగిలిన 27 మందిని త్వరలోనే పట్టుకుంటాం. ఈ సైబర్ ముఠా తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 10 నుంచి 15,000 మందికి ఫోన్లు చేసి మోసం చేసే ప్రయత్నం చేశారు. వీళ్ల ట్రాప్ లో పడిన 1000 మంది నుంచి 2 కోట్ల రూపాయల్ని వసూలు చేసినట్టు పోలీసులు గుర్తించారు. నిందితుల నుంచి సెల్ ఫోన్లు, బైక్లను స్వాధీనం చేసుకున్నారు. ఆకర్షించే ప్రకటనలు, అనవసర లింకుల జోలికి వెళితే ఉన్నదంతా పోతుందనేది గుర్తుంచుకోవాలి. అంతేకాదు, ఈజీ మనీ కోసం ఎదుటి వారిని మోసం చేస్తే ఎప్పటికో ఒకనాటికి శిక్ష అనుభవించక తప్పదు.